గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనము రేషియోస్ అండ్ ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత రేషియోస్కి సంబంధించినటువంటి సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రేషియోస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లోపల ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్ లోపల దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ 99% అన్ని రిక్రూట్మెంట్స్ లోపల అంటే ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ లోపల కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ 10+2 స్టాండర్డ్ లోపల రాసేటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు కంపల్సరీగా నేర్చుకునే ఎగ్జామ్స్కి అపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఈ ప్రాబ్లం నుండి కనీసము 1 మార్క్ ఖచ్చితంగా ఒక రిక్రూట్మెంట్ రాసినము అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మోడల్ ప్రాబ్లం లోపల ఒక మోడల్లో ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఈ మోడల్ నుండి మనకు సుమారుగా అంటే 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. సో రిక్రూట్మెంట్ లోపల 1 మార్క్ అనేది నాట్ ఈజీ టాస్క్. సో 1 మార్క్ తోటి మన లైఫ్ సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ప్రాబ్లమ్స్ను నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ప్రాబ్లమ్స్ను చెప్పేటప్పుడు జనరల్ మెథడ్ కూడా ఒకటి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను షార్ట్ కట్ మెథడ్ కూడా మీకు చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్ని వెంటనే మీకు నోటిఫికేషన్లా పొంది మీరు అప్డేట్ పొందగలుగుతారు. సో మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి చాప్టర్ ఏంటి అంటే రేషియోస్ అనుకుంటున్నాం. రేషియో అంటే తెలుగులో ఏమంటామంటే నిష్పత్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. తెలుగులో నిష్పత్తి అంటాం. ఈ రేషియోను ఏ విధంగా డిఫైన్ చేస్తాము? రేషియో అంటే ఏంటి? రెండు ఈక్వల్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడమే రేషియో. రెండు సమానమైనటువంటి క్వాంటిటీస్ ఏదైతే ఉంటుందో ఆ క్వాంటిటీని ఒకదానితో ఒకటి పోల్చి చూడడం, ఒకదానితో రెండవ దాన్ని కంపేర్ చేయడం అనే మనం ఏమంటామంటే రేషియో అంటాం. సో రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనము? కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్. సిమిలర్ క్వాంటిటీస్, రెండు సిమిలర్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడాన్ని మనము రేషియోస్ అంటాం. తర్వాత ఈ రేషియోని జనరల్గా ఏ విధంగా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి A:B. సో ఏ నిష్పత్తి B, A:B అనేది ఒక రేషియో ఉంటుంది. సో ఈ A:B అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ A/B. సో A/B కూడా రాయొచ్చు. రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈక్వల్ టు 4:5 అనుకోండి. 4:5 అనుకోండి. అనుకున్నప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్గా ఏ వాల్యూ 4 అని బి వాల్యూ 5 అని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ యొక్క వాల్యూ 4, బి యొక్క వాల్యూ 5. లేదా దీన్ని అదర్ ఫామ్లో రాస్తే ఏ విధంగా రాస్తాం? A/B ఈక్వల్ టు 4/5గా కూడా రాస్తాం. A/B ఈక్వల్ టు 4/5గా కూడా రాస్తాం. తర్వాత జనరల్గా ఆర్ఆర్బి రిక్రూట్స్ లోపల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రెండు ఈక్వేషన్స్ ఇచ్చి కంపేర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈక్వల్ టు 4:5 ఇచ్చి B:C ఈక్వల్ టు ఇంకొక వాల్యూ ఇచ్చి ఆ రెండింటి లోపల A:B:C వాల్యూ ఏ విధంగా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. Question number 1. ఏంటి క్వశ్చన్ నెంబర్ 1? ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇస్తున్నాను. A:B ఈక్వల్ టు 6:7. A:B ఈక్వల్ టు 6:7 అండ్
B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. రెండు ఈక్వేషన్స్ లాగా ఉన్నాయండి. A/B అంటే 6:7 ఒకటి, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5 ఒకటి. దెన్ ఫైండ్, ఏం ఫైండ్ చేయమంటారు మనల్ని? కనుక్కోవాల్సింది ఏంటి అంటే A/B/C. A/B/C అనేది మనం కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాము? ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకి చిన్న ఇన్ఫర్మేషన్, దీంట్లో ఉన్నటువంటి మనకి చిన్న హింట్ ఏంటి? ఈ రెండు ఈక్వేషన్స్ చూస్తే A/B ఈజ్ ఈక్వల్ టు 6:7, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. ఈ రెండింటిలో మనకు ఒక కామన్ టర్మ్ కనబడుతుంది. ఏంటి ఆ కామన్ టర్మ్ అంటే B. చూడండి, నేను రాస్తున్నాను. A/B ఈక్వల్ టు 6:7. అదేవిధంగా B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. ఈ రెండింటిలో చూడండి ఒక కామన్ టర్మ్ ఉంది. వాట్ ఈస్ దట్ కామన్ టర్మ్? B. దీంట్లో B ఉంది, దీంట్లో B ఉంది. సో దీన్ని సాల్వ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా B వాల్యూను ఈక్వేట్ చేస్తాం. ఒకే B వాల్యూ వచ్చేటట్టు రెండు ఈక్వేషన్స్ చేస్తాం. చేసినప్పుడు మనకు B వాల్యూ ఈక్వల్ అవుతుంది, B అనేటువంటి టర్మ్ ఈక్వల్, కాబట్టి మనము A/B/C అనేదాన్ని రాయడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు Bని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి, సెకండ్ ఈక్వేషన్ లోపల B వాల్యూ 4. సో మొదటి ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్లో B వాల్యూ 7. సో సెకండ్ ఈక్వేషన్ని 7తో మల్టిప్లై చేయాలి. B వాల్యూ యొక్క ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న B వాల్యూ తోటి సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి B వాల్యూ తోటి ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక కొత్త వాల్యూ వస్తుంది. ఆ వచ్చే వాల్యూ లోపల B ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు మనము A/B/Cని ఈజీగా రాస్తాం. ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వేషన్స్ మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, 6:7. దీన్ని దేంతో మల్టిప్లై చేయమన్నా? 4 తోటి మల్టిప్లై చేయమన్నా. ఇది దేని వాల్యూ అంటే A/B వాల్యూ. దీన్ని 4తో మల్టిప్లై చేస్తాను. చేస్తే నాకు వచ్చేటువంటి వాల్యూ ఏంటి? 7 6 24, 7 4 28. సో A/B ఏమొచ్చింది? 24:28 వచ్చింది. ఇప్పుడు నేను రెండో ఈక్వేషన్లో B/C వాల్యూ ఎంత? 4:5. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న B వాల్యూతో నేను మల్టిప్లై చేస్తాను. నాకు వచ్చేది ఏంటి? 7 × 4 28, 7 × 5 35. ఇప్పుడు ఈక్వేషన్స్ని మనం జాగ్రత్తగా రాస్తే చూడండి ఏమొస్తుంది మనకి? A/B ఈక్వల్ టు 24:28. అదేవిధంగా B/C ఈక్వల్ టు 28 × 35. ఇప్పుడు చూడండి, BB కామన్, 28 అంటే 28 కామన్. సో ఈ ఈక్వేషన్ నుండి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాము అంటే A యొక్క వాల్యూ 24, అదేవిధంగా B యొక్క వాల్యూ 28, సేమ్ వే C యొక్క వాల్యూ 35. A విలువ 24, B విలువ 28, C విలువ 37. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్గా A/B/C రాసుకోవచ్చు కదండి, ఈజీగా రాసుకోవచ్చు. సో నేను రాస్తున్నాను A/B/C. దిస్ ఈక్వల్ టు 24:28:35. సో A/B/C వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఎంతండి? 24:25:35. సో ఇదంతా నేను సాల్వ్ చేయడానికి నాకు ఎంత టైం తీసుకుంది చూడండి, సుమారుగా ఒక 3 to 4 minutes టైం తీసుకున్నది. సో ఇంత టైం మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండదు.
సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు కాబట్టి దీన్ని మనం ఈజీగా షార్ట్కట్ మెథడ్ లోపల వీలైనంత చిన్నగా వీలైనంత తక్కువ టైం లోపల ఈ ప్రాబ్లమ్ను మనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు ఏమొస్తుంది, మనం అనుకున్నటువంటి మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము, అనుకున్నటువంటి టైంలోనే స్కోర్ చేయగలుగుతాం. అదే కనుక ప్రొలాంగ్ చేసి నంబర్ ఆఫ్ స్టెప్స్ వేసుకుంటూ పోవడానికి మనం ఇప్పుడు ఎక్కడ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయట్లేదు, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్సే రాస్తున్నాం కాబట్టి ఇన్ని స్టెప్స్ వేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇంపార్టెంట్, ఆన్సర్ ఇంపార్టెంట్, దట్టు కరెక్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్. ఈ కరెక్ట్ ఆన్సర్ను రాబట్టడానికి మనము దీన్ని షార్ట్కట్ లోపల ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాము అనేది మీకు చూపిస్తాను. చూడండి, సింపుల్ థింగ్. ఇంత చేసినటువంటి ఈ ప్రాబ్లమ్ని నేను చిన్నగా వితిన్ 30 సెకండ్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి, ఇది కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు, మీకు అర్థం కావడానికి నేను రాస్తున్నాను. A:B = 6:7, B:C = 4:5. ఇప్పుడు నేను ఒక యారో మార్క్స్ తోటి మీకు డైరెక్షన్ ఇస్తాను. ఆ డైరెక్షన్ ఇచ్చిన దాన్ని మీరు మల్టిప్లై చేస్తే A:B:C వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ద రివర్స్ n. nకి రివర్స్ వాల్యూ. సో ఈ డైరెక్షన్లో 1, తర్వాత ఈ డైరెక్షన్లో 1, తర్వాత ఈ డైరెక్షన్లో 1. వీటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. డైరెక్ట్గా రాసేయచ్చండి. ఏంటి, A:B:C = నేను డైరెక్షన్ ఇచ్చాను, రివర్స్ n అన్నాను, ఇలా ఇచ్చా. 6 × 4 24 ఈస్టు 4 × 7 28 ఈస్టు 7 × 5 35. చూడండి ఎంత తక్కువ టైంలో అయిపోయింది. వితిన్ ద 1 minute, 1 minute కంటే తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా రాయకపోతే వితిన్ 20 సెకండ్లో మీరు ఈ ప్రాబ్లమ్ని చేయగలుగుతారు. సో ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు టైం సేవ్ అవుతుంది. సో ఇది ఈ ప్రాబ్లమ్ను ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్. దీన్ని గుర్తుంచుకోవడానికి మనకు సింపుల్లీ రివర్స్ n డైరెక్షన్, స్ట్రేట్ లైన్, డౌన్ సైడ్ యారో, క్రాస్ లైన్, అప్ సైడ్ యారో, డౌన్ సైడ్ ఈ యారో. సో ఇక్కడ A, ఇది B, ఇది B, ఇది C. ఈ విధంగా ఉన్నదాన్ని మీరు మల్టిప్లై చేసేది ఏంది, ఫస్ట్ ఏబిని మల్టిప్లై చేస్తాను, తర్వాత బీని మల్టిప్లై చేస్తాను, తర్వాత బీని సిని మల్టిప్లై చేస్తాను. ఈ విధంగా మల్టిప్లై చేసినట్టయితే మీకు డైరెక్ట్గా మనం ఏం చేయగలుగుతాము, షార్ట్ కట్ మెథడ్లో ఆన్సర్ను పొందగలుగుతాం. చూడండి, ఇక్కడ మనకి జనరల్ మెథడ్ లోపల చేసినప్పుడు కూడా A:B:Cకి 24:28:35 ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్ లోపల టైం సేవ్ చేస్తూ చేసినప్పుడు కూడా మనకి 24:28:35 ఆన్సర్ రావడం జరిగింది. సో జనరల్గా ఏంటి, ఎప్పుడైతే మనము మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నామో షార్ట్ కట్స్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్టు రైట్ మెథడ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి, ఈ ప్రాబ్లమ్స్ని మీరు కన్ఫ్యూజ్ లేకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చేయడానికి ఖచ్చితంగా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయనప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదేంట్లోనే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. A:B = 9:12. A:B = 9:12. At the same time B:C = 8:6. 8:6. Then find A:B:C. ABC వాల్యూను కనుక్కోవాలి. ముందు మనము జనరల్ మెథడ్లోకి వెళ్దాం. జనరల్ మెథడ్లో ఏం చేస్తాం మనము, A:B = 9:12.
అదేవిధంగా B/C ఈజ్ ఈక్వల్ టు 8:6 ఇది ఉంది. తర్వాత ఈ దీని లోపల ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అంటే ముందుగా 8:16 అండి, దీస్ ద 16 8:16. దీన్ని ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ముందు మనం ఈజీగా ఉండడానికి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏమన్నా కట్ అవుతాయా అనేది చూద్దాం. ఫ్యాక్టర్స్ ఏమన్నా కట్ అయినట్టయితే ఆ కట్ అయినటువంటి ఫ్యాక్టర్స్ని కట్ చేస్తే మనము ప్రాబ్లమ్ను ఈజీగా చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు 9:12 ఇది 3 మల్టిప్లైడ్ అంటే ఏమవుతుంది? 3:4 3తో మల్టిప్లై చేస్తే 3 3 9 3 4 12 3:4 వస్తుంది. అదేవిధంగా ఇది 8 మల్టిప్లైడ్ 8తో చేస్తే 8 1 1 8 2 16. సో ఏమొచ్చింది మనకి? A/B ఈజ్ ఈక్వల్ టు 3:4 A/B ఈక్వల్ టు 3:4 గాను, అదేవిధంగా B/C ఈజ్ ఈక్వల్ టు 1:2గా వచ్చింది. రేషియో చేంజ్ అవ్వకుండా మనము ఏం చేస్తున్నాం? ఫ్యాక్టరైజేషన్ లోపల దీన్ని కట్ చేసి స్మాల్ వాల్యూ రేషియోస్ అనగానే స్మాల్ వాల్యూస్కి రాబట్టి మనం ప్రాబ్లం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను A/Bని 3:4గా రాసుకున్నాను, B/Cని 8:16 అంటే 1:2గా రాసుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలా? ఇక్కడ B వాల్యూ 1, ఇక్కడ B వాల్యూ 4. సో ఫస్ట్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లై చేయాలండి? 1తో మల్టిప్లై చేయాలి. సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ ఏంటి? 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3:4 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 4:8 రావడం జరిగింది. 4:8. ఇక్కడ చూడండి, మనకు B వాల్యూస్ కామన్ ఉన్నాయి. B వాల్యూ ఎంత? 4 వచ్చింది. ఇప్పుడు మనం Aను ఏ విధంగా డిఫైన్ చేస్తాం? A యొక్క వాల్యూ 3, B యొక్క వాల్యూ 4, సిమిలర్లీ C వాల్యూ 8. ఇప్పుడు A/B/C రాయండి. A/B/C ఏం రాస్తాం మనము? 3:4:8. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. చూడండి, ఇదే ప్రాబ్లమ్ని మనము షార్ట్ కట్ మెథడ్లో చేస్తున్నాం. సేమ్ ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తున్నాము? షార్ట్ కట్ మెథడ్లో చేస్తున్నాం. షార్ట్ కట్ మెథడ్లో చేసేటప్పుడు చూడండి, A/B ఈక్వల్ టు 9:12. దీన్ని ఏమనుకున్నాము? 3:4గా రాసుకున్నాం. అదేవిధంగా B/C ఈక్వల్ టు 8:16. సో దీన్ని ఏ విధంగా రాసుకున్నాం? 1:2గా రాసుకున్నాము. నేను ఏం చేయమన్నాను? రివర్స్ ఎన్, డౌన్ యారో, క్రాస్ యారో, డౌన్ యారో. సో 3:1. A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు క్రాస్ యారో 1:4 4. అదేవిధంగా C వాల్యూ 4 × 2 8. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. A/B/C ఈజ్ ఈక్వల్ టు 3:4:8. వితిన్ 30 seconds we will get the answer. 30 సెకండ్లకు ముందుగానే మనము ఈ ఆన్సర్ను పొందగలుగుతాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మీరు అది నోట్ చేసుకోండి. Okay, next problem. A/B is equal to 6:5 అండి. A/B is equal to 6:5. B/C equal to 3:4. 3:4. Find A/B/C. సేమ్ వే చూడండి. A/B 6:5, B/C 3:4. ఏం చెప్పాను నేను?
ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న బి వాల్యూ తోటి సెకండ్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న బి వాల్యూ తోటి ఫస్ట్ ఈక్వేషన్ను మల్టిప్లై చేయాలి. అది ఫస్ట్ స్టెప్. చూడండి, సెకండ్ ఈక్వేషన్లో 3 ఉన్నది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తానా. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్లో బి వాల్యూ 5 కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా. ఏమొచ్చింది? 6 3s 18, 3 5s 15. సెకండ్ ఈక్వేషన్ 3 5s 15, 4 5s 20. చూడండి, బి వాల్యూ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్లో ఏం రాస్తాం మనము? ఏ ఈక్వల్ టు 18, బి ఈక్వల్ టు 15 అండ్ సి ఈక్వల్ టు 20. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటే ఏంటి? దిస్ ఈక్వల్ టు 18 ఈస్ టు 15 ఈస్ టు 20. దీంట్లోపల కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇంకా వాల్యూ చిన్నగా కాదు కాబట్టి ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాము? ఫైనల్ ఆన్సర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇదే షార్ట్ కట్ మెథడ్లో చూడండి. షార్ట్ కట్ మెథడ్లో ఏం రాస్తున్నాము? ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 6 ఈస్ టు 5, బి ఈస్ టు సి ఈక్వల్ టు 3 ఈస్ టు 4. సో ఫస్ట్ డౌన్ యారో చెప్పండి. 3 కదా? ఎస్ 3. డౌన్ యారో 6 into 3, a is equal to 18, b is equal to 3 into 5 15, అదేవిధంగా c is equal to 5 into 20. సో a is to b is to c is equal to a is to b is to c is equal to ఎంత అండి? 18 15 and 20 రావడం జరిగింది. సో ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోపల చేస్తాం కాబట్టి ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ కోసం. మనకు ఐటీఐలో కూడా ఇప్పుడు మనం రాసేది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్సే కాబట్టి ఈ మెథడ్లో చేయండి. దీంట్లోపల మీకు ఇంకొకసారి చెప్తున్నాను, పర్ఫెక్షన్ రావాలంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం ఒకటే మార్గము, వేరే దారి లేదు. ఒక ప్రాబ్లం చూసి ఒక ప్రాబ్లం చదివి నాకు వచ్చిందిలే అనుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లోపల దెబ్బతింటారు, కన్ఫ్యూజ్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీసే మనకు పర్ఫెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లోపల ఇంకొక మెథడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అది ఎలా ఉంటాయి వేరే మెథడ్ లోపల చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4 సెకండ్ మెథడ్. దీంట్లో ఇంకో మోడల్ ప్రాబ్లం. 12 is to 9 equal to 24 is to x. 24 is to x. Find x value అన్నారు. Find x value. మనము ముందే చెప్పుకున్నాం ఇక్కడ 12 is to 9 లేదా ఏ ఈస్ టు బి అనుకోండి. ఏ ఈస్ టు బి అనుకుంటే ఏ ఈస్ టు బి యొక్క మీనింగ్ నేను ఏమని చెప్పాను? ఏ బై బి అని చెప్పిన. ఏ ఈస్ టు బి యొక్క వాల్యూ ఏంటి? ఏ బై బిగా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను 12 is to 9ని నేను ఏం రాసుకుంటానా? 12/9 దిస్ ఈక్వల్ టు 24/x. 24/x రాసుకున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూని రాబట్టండి. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ విధంగా చేస్తాము? 9 into 24 ఈక్వల్ టు 12 into x. 12x. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. కాబట్టి 12ని ఆ వైపు తీసుకుపోతే ఇక్కడ మల్టిప్లై చేసేది అటు వచ్చేసరికి మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. సో 12x వాల్యూ ఏమవుతుంది? 9 into 24/12 ఇది x వాల్యూ. చూడండి 12 ఒకట్ల 12 రెండులా.
సో మిగిలింది ఏంది 9 ఇంటూ 2 అంటే 18. సో మన ఆన్సర్ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 18. ఈ విధంగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు. తర్వాత ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అనుకున్నాం కాబట్టి దీంట్లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్లో కొద్దిపాటి తేడాలతో ఇంకొక ప్రాబ్లంను చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి? సేమ్ మెథడ్ కానీ కొద్దిపాటి తేడాలతోటి డిఫరెంట్ ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. A:B ఈజ్ ఈక్వల్ టు 7:2. A:B ఈక్వల్ టు ఎంత అండి 7:2. B ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది ప్రాబ్లం లోపల 3.2. B యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు 3.2 ఇవ్వడం జరిగింది. సింపుల్ వే యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం. A/B ఈక్వల్ టు 7/2. A/B ఈక్వల్ టు 7/2. బట్ B వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు 7.2 అని. సో 3.2 అని. A/3.2 ఈజ్ ఈక్వల్ టు 7/2. ఇప్పుడు ఏ వాల్యూను ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్లీ క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు 7 ఇంటూ 3.2 తర్వాత A ఇంటూ 2 చేసిన తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ ఏని అటువైపు పట్టుకురావడము, తర్వాత 2తో డివైడ్ చేయడం చేస్తారు. నేను డైరెక్ట్గా రాస్తున్నాను ఏ వాల్యూ. A ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాము 7 ఇంటూ 3.2/2. సో 2 7తో కట్ చేయండి. 3.5 టైమ్స్ పోతుంది. 3.5 టైమ్స్ పోతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటిది 3.5 ఇంటూ 3.2. 3.2. సో 3.5 ఇంటూ 3.2ని మల్టిప్లై చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాము. మల్టిప్లై చేస్తున్నాను 3.5 ఇంటూ 3.2. 2 5 10, 7, 5, 10. యాడ్ చేస్తే 0 2 1 1. సో 11.2. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాం. ఏమైంది ఆన్సర్ మనకి 11.2 ఆన్సర్. సో ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకు అంటే 11.2 అనేది ఏ యొక్క వాల్యూ. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. దీంట్లోపల ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ప్రాబ్లం చూడండి. ₹600 divided in the ratio of 1:2:3. 600 రూపీస్ని 3 పర్సన్స్కి 1:2:3 రేషియోలో మనము డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుంది అనేది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనము జనరల్ మెథడ్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా జనరల్ మెథడ్లో చేస్తే ఏ విధమైనటువంటి స్టెప్స్తో చేద్దాము అనేది చూద్దాం. ముందుగా టోటల్ రేషియోస్ని యాడ్ చేస్తాం. టోటల్ రేషియో ఏమున్నాయి? టోటల్ రేషియో 1 + 2 + 3 టోటల్గా 6 అయింది. 6 రేషియోస్ ఉన్నాయి. అంటే మొత్తం అమౌంట్ని 6 భాగాలుగా డివైడ్ చేయాలి. సో ఏ యొక్క రేషియో అనుకుందాం. ఎంత అవుతుంది? 600/6 × 1.
6 ఒకట్ల 600 ఏమైందండి మనకి 1 × 100 100. ఏ అనే పర్సన్కి 100 రూపీస్ వస్తాయి. అదే బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు సిమిలర్ వే 600/6 × 2. బి యొక్క రేషియో 2 కాబట్టి సో 2 అయితే 6 1 జా 6 100 జా 100 × 2 200. సో బికి 200 రూపీస్ వచ్చినాయి. అదే సి యొక్క వాల్యూ చూసినట్టయితే సేమ్ వే 600/6 × 300. దిస్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్. సో చూడండి ఎంత వచ్చింది. ఏకి 100 రూపీస్, బికి 200 రూపీస్, 3కి 300 రూపీస్ రావడం జరిగింది. ఏబిసిలలో ముగ్గురికి మొదటి వ్యక్తికి 100 రూపీస్ 1 కాబట్టి, సెకండ్ పర్సన్కి 2% కాబట్టి 200, థర్డ్ పర్సన్కి 300 కాబట్టి 300. దీన్ని ఈ విధంగా ప్రాబ్లం చేసి మనము డివైడ్ చేయడం జరిగింది. సో ఇదే ప్రాబ్లము మనకి నిజంగా ఎగ్జామ్లో కనుక ఇచ్చినట్టయితే యాక్చువల్గా ప్రాబ్లం చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఎందుకు లేదు? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. అది మన థింకింగ్ని మనము నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేసి మన ఆలోచనను ఆ విధంగా డెవలప్ చేసుకోవడం ద్వారా మనము దీన్ని ఈజీగా చేయకుండా చూడకుండా వితిన్ 2 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఏ విధంగా ఆలోచించాలి సింపుల్గా చూడండి. 1:2:3 అంటే 6 టోటల్ 6 అనేది తెలుస్తుంది. టోటల్ 6 అనేది తెలిసినంత ఉన్న అమౌంట్ను 6 భాగాలుగా చేయాలా. ఒక భాగాన్ని ఏకి, రెండో భాగాన్ని బికి, మూడో భాగాన్ని సికి ఇవ్వాలి. 600ని 6 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 100 వస్తుంది. 100 లోపల ఒక భాగము అంటే 100 రూపీస్. ఇంకా దీన్ని చేయాల్సిన అవసరం ఉందండి? లేదు. దీన్ని సెకండ్ పర్సన్కి 2 భాగాలు ఇవ్వాలి. 2 భాగాలు ఇవ్వాలంటే 100ని 2 భాగాలు చేస్తే ఎంత అవుతుందండి? 200. అదే 100ను 3 భాగాలు చేస్తే 300. సింపుల్గా దీన్ని ఏ విధంగానూ పెన్ అండ్ పేపర్ అనేటువంటిది లేకుండా, మనము పెన్ను పేపర్ యూజ్ చేయకుండా సింపుల్గా ప్రాబ్లంను చూసి మాత్రమే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. నిజం చెప్పాలంటే కరెక్ట్గా ప్రిపేర్ అయినటువంటి పర్సను ఈ ప్రాబ్లమ్ను ఆన్సర్ చేయడానికి సింపుల్లీ 1 సెకండ్ ఈజ్ ఎనఫ్. 1 సెకండ్ లోపలనే మనం ఆన్సర్ పెట్టేస్తాము. సో ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టాలి అంటే మనకి ఏం కావాలి? నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లం వేలో మన థింకింగ్ను డెవలప్ చేసుకోవాలి, మన ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనము ప్రాబ్లమ్స్ను చేయగలుగుతాము. సో మ్యాథమెటిక్స్లో పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదండి. మ్యాథమెటిక్స్ అనేది నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా. మనకు ఒక ఫ్రెండ్, మ్యాథమెటిక్స్ తోటి ఎంత ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాబ్లమ్స్ను అంత బాగా చేయగలుగుతాం. సింపుల్ వేళ మనం ఏం చేస్తాం? సింగిల్గా డైరెక్ట్గా ఆన్సర్ ఈ విధంగా చేసేయచ్చు. సో ఇదే మోడల్ లోపల ఇంకొక ప్రాబ్లమ్ను చూద్దాం. సో ఇప్పుడు రూపీస్ 1200 divided in the ratio of 1:2:3. 1:2:3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం చేస్తామండి. ఏంటిది? టోటల్ రేషియోస్ ఎంత? 1 + 2 + 3 యాజ్ ఇట్ ఈస్ 6. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఫస్ట్ పర్సన్ ఏ యొక్క షేర్ ఎంత అవుతుందండి? యాజ్ ఇట్ ఈస్గా 1200/6 × 1. సో 6 ఒకట్లు 6 రెండుల 200. దిస్ ఈక్వల్ టు 200 రూపీస్. ఏ షేర్ ఎంత అండి? 200 రూపీస్. సేమ్ వే బి షేర్ యాజ్ ఇట్ ఈస్గా 1200/6 × 2 ఏమైంది? యాజ్ ఇట్ ఈస్గా 200 × 2 400 రూపీస్ 400. ఎట్ ద సేమ్ వే షేర్
సి యొక్క షేర్ ఏమవుతుంది 1200 బై 6 యాజ్ టీజ్కి ఏమైందండి 200 ఇంటూ 2 600 వచ్చేసిందండి. ఏ యొక్క షేరు 200, బి యొక్క షేరు 400, సి యొక్క షేరు 600. సో ఇది ప్రాబ్లం. సో దీన్ని సింపుల్ వే థింక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ 6 పార్ట్స్ ఇచ్చినటువంటి అమౌంట్ను 6 భాగాలుగా డివైడ్ చేయాలి. 6 భాగాలుగా కనుక డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగానికి 200 వస్తుంది అనేది కామన్ థింగ్ అండి. ఒక్కొక్క భాగానికి ఎంత వస్తుంది? 1 పార్ట్ ఈక్వల్ టు 200. 1 పార్ట్ ఈక్వల్ టు 200. ఏకి ఒక భాగం ఇవ్వాలి కాబట్టి 200 ఇచ్చేస్తాం. బికి దీంట్లో 2వ వంతు ఇవ్వాలి కాబట్టి 400 ఇచ్చేస్తాం. సికి 3వ వంతు ఇవ్వాలి కాబట్టి 600 ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనము ఈ వేలో కనుక పర్టికులర్గా ఈ వేలో థింక్ చేస్తే పెన్ను పేపర్ అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ మీరు చూడండి, టెక్స్ట్ బుక్ లోపల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాగా ఫస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ను చెయ్యండి. తర్వాత నుండి ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. పర్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ను మీరు 1 to 2 సెకండ్స్లో చేయగలుగుతారు. మ్యాక్సిమం టైం సేవ్ అవుతుందండి. దీంట్లో సేమ్ మోడల్లో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. రూపీస్ 1560 1560 రూపాయలు డివైడెడ్ ఇన్ రేషియో ఆఫ్ ఎంత అండి? 2:3:5. 2:3:5. సో 1560ని 2:3:5 రేషియోలో డివైడ్ చేయాలి. సో మనం జనరల్ మెథడ్ లోపల ఏం చూసాము? టోటల్ రేషియోస్ ఎంతండి? 2 + 3 + 5 దిస్ ఈక్వల్ టు 10. సో ఏ యొక్క పార్ట్ ఏకి ఎంత వెళ్తుంది చూద్దాం. సో 1560/10 into 2 0 1560 into 2 చూడండి 2 6 12 312 rupees. సో సేమ్ వే బికి 1560/10 into 3. సో యాజ్ ఇట్ ఈస్ కట్ అవుతుంది. సో ఏం మిగిలింది మనకి? 156 into 3. 156 into 3 అంటే ఎంత వస్తుందండి మనకి? 468 వస్తుంది. 468. ఇదే విధంగా సి యొక్క వాల్యూ ఏం చేస్తాము? 1560/10 into 5. సో 5 into 1560 156 ఎంత వస్తుందండి? దీన్ని చేస్తే మనకు 780 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఇంతకుముందు వాల్యూస్ సింపుల్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, మరి ఈ విధంగా పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు మనము ఆ 1 సెకండ్లో 2 సెకండ్లో ఏ విధంగా ఆలోచించి ప్రాబ్లమ్ను పెడతాము? ఇది ఇంపాసిబుల్ అనొచ్చు, కానీ ఇట్స్ పాసిబుల్. ఎందువల్ల పాసిబుల్ అంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇచ్చేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్ వాల్యూస్ వచ్చేటట్టుగానే ఇస్తారు. సైంటిఫిక్ మెథడ్ లోపల క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ వాల్యూస్ వచ్చేటట్టుగానే ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు సింపుల్గా టోటల్ రేషియోస్ మనకి 10 అయినాయి. ఈ 10ను 1560తో డివైడ్ చేస్తే సింపుల్గా మనకి ఏమవుతుందండి? 156 ఒక పార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఇంత రాసి చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఎంత అయింది? 156 అయింది. ఈ 156ని సింపుల్గా
2 పార్ట్స్ కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఇది 150 అయితే 150 2 టైమ్స్ 130 300 అవుతుంది, ప్లస్ 6 2 టైమ్స్ 12 అవుతుంది. ఏమవుతుంది టోటల్గా 312 అనేది మనకు డైరెక్ట్గా రావడం జరుగుతుందండి. దీనికి కష్టపడాల్సినటువంటి అవసరమే లేదు. సో 156 ఇంటూ 2ను మల్టిప్లై చేస్తే 312 రావడం జరుగుతుంది. సో యాజ్ టీజ్గా 156 అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి 156 ఇంటూ 3. సో దీనికి 156కి ఇంటూ 3 చేస్తే మల్టిప్లై చేసేస్తే మనం ఈజీగా ఆన్సర్ గెట్ ఆన్ అవుతాం 468. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉన్నది. ఈ రెండిట్లకి 50% అమౌంట్ వెళ్ళిపోయిందండి. ఎంత 1560లో 50% అమౌంట్ వెళ్ళిపోయింది. అది మనం థింకింగ్లో ఉండాలి. సో మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఉన్న దాంట్లో సగం ఇవ్వాలి. సో ఇవి 5 పార్ట్స్, ఇవి 5 పార్ట్స్ కాబట్టి సికి ఇచ్చే అమౌంట్ను సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే సి యొక్క వాల్యూ వస్తుంది. చూడండి, 8 + 2 0, 7 + 1 8, 780. చూడండి, సి యొక్క వాల్యూ సింపుల్గా చేయకుండానే 156ని మల్టిప్లై చేయకుండానే మనం వాల్యూను గెట్ ఆన్ చేసినాం. సో ఈ విధమైనటువంటి థాట్ మనకు డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దండి. సో ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్స్ తోటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.